విహారీ ఇచ్చిన లెటర్ చూసి లక్ష్మికి చాలా కోపం వస్తుంది. నేను ఏదో ఆపదలో ఉన్నారని హెల్ప్ చేస్తే దానికి డబ్బులు ఇస్తారా? అసలు ఏమనుకుంటున్నారు? ఇంత అహంకారం ఎందుకు? అహంకారంతో ఇచ్చిన డబ్బుని మేము వాడుకోము అని అంటూ ఉంటుంది. అది కాదక్క, హరికృష్ణ ఫీజుకైనా పనికొస్తుంది కదా అని హర్ష అంటూ ఉంటే, అదంతా ఏమీ అవసరం లేదు హర్ష, నువ్వు ఇప్పుడు వెళ్ళలేవు కాబట్టి రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ చెక్ వాళ్ళది వాళ్ళకి ఇచ్చేసి అతన్ని కడిగి పారేస్తాను అని లక్ష్మి అంటూ ఉంటుంది. అది కాదక్క అని హర్ష అంటూ ఉంటే, ఇంకేం మాట్లాడొద్దు హర్ష అని లక్ష్మి చెప్పడంతో హర్ష సైలెంట్ అయిపోతాడు. ఇంకా అలా వెళ్ళి లక్ష్మి పడుకుంటుంది. ఇంకా అప్పుడే హరికృష్ణ అక్కడికి వచ్చి ఆ చెక్ ఓపెన్ చేసి చూస్తూ కౌంట్ చేస్తూ ఉంటాడు. అమ్మా, 5 నెంబర్ పక్కన 5 సున్నాలు ఉంటే ఎంతమ్మా అని అడుగుతూ ఉంటే, 5 లక్షలు నాన్న అని లక్ష్మి చెప్తుంది. 5 లక్షల అంటే నా స్కూల్ ఫీజు, బామ్మ హాస్పిటల్ ఖర్చులు అన్నీ సరిపోతాయి అమ్మ ఈ డబ్బులతో అంటే, సరిపోవడం ఏంట్రా, ఇంకా మిగులుతాయి కూడా అని లక్ష్మి అంటూ ఉంటుంది. మరి ఎందుకమ్మా నువ్వు తిరిగి ఇచ్చేస్తా అంటున్నావు అని బాబు అడుగుతూ ఉంటే, మనం కష్టపడ్డ సొమ్మే మనదిరా, అలా ఊరికే వచ్చిన డబ్బులకి ఆశపడకూడదు, ఈ విషయం గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే, అలాగే అమ్మా అని హరికృష్ణ చెప్తూ ఉంటాడు. ఇంకా అలా ఉదయం అయిన తర్వాత ఈ హరి బాక్సింగ్ చేసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడే సిరి పాప గురించి గుర్తుకొస్తుంది. అయ్యో, సిరికి చాలా ఫీవర్ వచ్చింది, కనీసం నేను ఎలా ఉంది అని పలకరించను కూడా లేదు, నా దగ్గర నాలో మానవత్వం కూడా నశించిపోతుందా చా అనుకుంటూ నేనే స్వయంగా వెళ్ళి సిరిని కనుక్కుంటాను ఎలా ఉందో అనుకుంటూ ఇంటి లోపలికి వెళ్తూ ఉంటాడు. మరోవైపు పండు డస్ట్బిన్లో ఆనియన్స్ అన్నీ వేసుకొని సిరి రూమ్లో నుంచి బయటికి వస్తాడు. అప్పుడే హాల్లో అక్కడే కూర్చున్న సహస్ర, రే పండు ఏంట్రా అది అని అడుగుతుంటే, అమ్మ అదేం లేదమ్మా అని పండు దాచిపెడుతూ ఉంటాడు. చెప్తావా లేదా అని సహస్ర అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే చారికేశ, అంబిక అక్కడికి వచ్చి ఏంట్రా అది అని చెప్తూ ఉంటారు. సహస్రమ్మ ఇప్పుడు ఎందుకులే అమ్మా, నేను తర్వాత చెప్తాను అని పండు అంటూ ఉంటే, ఇప్పుడే చెప్పరా, ఏంటి అసలు ఎందుకు దాచుకుని వెళ్తున్నావు అని సహస్ర గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ కూడా అక్కడికి వస్తూ ఉంటాడు. ఇంకా అది అమ్మా అని అంటూ ఉంటే, ఎందుకురా ఆనియన్స్ దాచిపెట్టుకుని వెళ్తున్నావు, అదేంటో అని అడుగుతుంటే చెప్పట్లేదేంటి, ఏంటి ఆ సీక్రెట్ అని సహస్ర గట్టిగా నిలదీయడంతో, సిరిపాపకి ఈ ఆనియన్స్ ఉపయోగించుకొని జ్వరం వచ్చేలా చేసిందమ్మా అని చెప్పడంతో ఆ మాటలు విన్న విహారీ చాలా కోపంగా పండు చెంప పగలగొడతాడు. ఇంకా అందరూ కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే సిరి అక్కడికి వచ్చి, నాన్న నా తప్పే నాన్న, నన్ను క్షమించు నాన్న అని అంటూ ఉంటే, నువ్వు కూడా వీళ్ళలా తయారై నన్ను మోసం చేస్తావా అని విహారీ గట్టిగా అరుస్తూ ఉంటే సిరి పాప భయపడుతూ ఉంటుంది. మీరు ఈ క్షణమే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని విహారీ లోపలికి వెళ్ళి లగేజ్ బ్యాగ్ని బయటికి తీసుకొని వస్తాడు. ఇంకా అలా వెళ్తారా లేదా అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడే సిరి విహారీ దగ్గరికి వెళ్ళి, నాన్న నన్ను క్షమించు నాన్న అని విహారీ కాళ్ళ మీద పడుతూ ఉంటుంది. మళ్ళీ కొత్త నాటకాలు మొదలు పెట్టారా అని విహారీ అరుస్తూ ఉంటాడు. అరుపులకి భయపడిన పాప ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మ సిరి అని విహారీ పాపని పట్టుకొని చేతుల మీద ఎత్తుకొని, రే పండు డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్పు అని చెప్పేసి ఇంకా రూమ్లోకి తీసుకుని వెళ్ళి బెడ్ పైన పడుకోబెడతాడు. ఇంకాసేపటికి డాక్టర్ వచ్చి పాపని చెక్ చేసి, పాప చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టుగా ఉంది, ఏమైంది అసలు, తన పేరెంట్స్ ఎవరు అని అడుగుతూ ఉంటే, ఇంకా మేమే అని విహారీ సహస్ర చెప్తారు. ఇంకా పాపని జాగ్రత్తగా చూసుకోండి, తను ఏదో బాగా థింక్ చేస్తుంది, దేని గురించో బాధపడుతున్నట్టుగా స్ట్రెస్ తీసుకుంటుంది, అందుకే తనకి హై ఫీవర్ వచ్చింది, నేను ఇప్పుడు ఇంజెక్ట్ చేశాను, కాసేపటికి పాప స్పృహలోకి వస్తుంది అని చెప్పడంతో ఇంకా అలాగే అని అందరూ అనుకుంటూ ఉంటారు. అప్పుడే అంబిక, చూడు విహారీ, నువ్వు వీళ్ళను ఇక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోమంటున్నావు, నాకు అర్థం కావట్లేదు, పాప నీతోనే ఉండాలనే కదా కోరుకుంటుంది అని, అయినా చిన్నప్పటి నుండి నువ్వు దాన్ని ఒక్కసారైనా దగ్గరికి తీసుకున్నావారా, నాన్న అని అది ఎంత తప్పించిపోతుంది, చిన్నపిల్ల మీద ఎందుకు రాని కోపం అని చారికేశ కూడా అరుస్తూ ఉంటాడు. చూడు విహారీ, ఎవరేమనుకున్నా అవసరం లేదు, సహస్ర బాధ్యత కానీ సిరి బాధ్యత కానీ ఖచ్చితంగా నీదే విహారీ, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పడంతో ఇంకా విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. వాళ్ళు నీతోనే ఉంటారు విహారీ, నువ్వు ఇక్కడ ఉంటే వాళ్ళక్కడికి వెళ్ళి వాళ్ళేం చేస్తారు, అయినా సిరి ఇప్పుడు నిన్ను వదిలిపెట్టి ఉండే పరిస్థితుల్లో ఉందా అని అంబిక అంటూ ఉంటుంది. అవును బావా, నువ్వు లేకుండా అది ఉండలేదు బావా, నేను అక్కడికి తీసుకుని వెళ్ళిన దాని మనసంతా ఇక్కడే ఉంటుంది, ఎలా బావా అని సహస్ర అంటూ ఉంటే, సరే అని విహారీ చెప్తూ ఉంటాడు.